ఏపీలో కూటమి ప్రభుత్వం తన వారికి విలువైన భూములు దోచిపెట్టడాన్ని నిస్సిగ్గుగా సమర్థించుకుంది. శాసనమండలిలో భూ పందేరంపై ప్రశ్నించిన వైఎస్ఆర్సీపీ సభ్యులపై మంత్రి నారా లోకేష్ ఎదురుదాడికి దిగారు. ఎకరా 99 పైసలకు భూములివ్వడాన్ని సమర్థించుకున్నారు. లోకేష్ తోడల్లుడు విశాఖ ఎంపీ భరత్కు చెందిన విద్యాసంస్థ గీతంకు ఇచ్చిన భూముల గురించి చెప్పలేదు. పొంతనలేని సమాధానంతో బుకాయించే ప్రయత్నం చేశారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా వైఎస్ఆర్సీపీ సభ్యులు మండలి నుంచి వాకౌట్ చేశారు. విశాఖ నగరంలో ఊరు పేరు లేని కంపెనీలకు టీడీపీ ఎంపీ భరత్కు చెందిన గీతం విద్యా సంస్థకు అప్పనంగా భూములు కట్టబెట్టడంపై ఏపీ శాసన మండలిలో వాడివేడి చర్చ జరిగింది. వైఎస్ఆర్సీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు సరైన సమాధానం చెప్పలేక బుకాయించి తప్పించుకునేందుకు మంత్రులు నారా లోకేష్, అచ్చెన్నాయుడు ప్రయత్నించారు. గడిచిన 20 నెలలుగా విశాఖలో ఏ కంపెనీలకు ఎకరా 99 పైసల చొప్పున భూములు కేటాయించారని వైఎస్ఆర్సీపీ సభ్యుడు తూమాటి మాధవరావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తన వారికి భూములు దోచిపెట్టడాన్ని తూమాటి ప్రభుత్వాన్ని తీవ్రంగా ప్రశ్నించారు. ఓ రియల్ ఎస్టేట్ సంస్థకు 3,000 కోట్ల విలువైన భూమిని ఎకరా 99 పైసలకే లీజుకు ఇచ్చారు. రియల్ ఎస్టేట్ సంస్థలు స్థలాలు కొనుగోలు చేయలేవా అని మాధవరావు నిలదీశారు. విశాఖలోని ఓ విద్యా సంస్థ 5,000 కోట్ల విలువైన భూములను తమ ఆధీనంలో ఉంచుకుని 1,000 కోట్ల విలువైన భూమినే ఆక్రమించామని చెబుతోంది. 1,000 కోట్ల విలువ భూములను ఆక్రమించుకోవచ్చా అని ప్రశ్నించారు. వీటికి సరైన సమాధానాలు చెప్పకుండా అడ్డదిడ్డంగా మాట్లాడడంతో ప్రభుత్వ తీరుకు నిరసనగా సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్లు ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రకటించారు. అధ్యక్ష చెప్తారు అధ్యక్ష, వైజాగ్ గీతం భూములు అధ్యక్ష, వాళ్ళ కుటుంబానికి వచ్చి 5,000 కోట్ల భూముల్ని ఏ రకంగా అపరంగా కట్టబెడతారు అధ్యక్ష? ఎంతమందికి ఉద్యోగం ఇస్తారు అధ్యక్ష? గీతం 5,000 కోట్ల భూముల్ని కట్టబెడతారు అధ్యక్ష, కట్టబెడతారు అధ్యక్ష. ఇది అధ్యక్ష, ఇది సమాధానం అధ్యక్ష. కాబట్టి 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 ఈ ప్రభుత్వం చేస్తున్న ఈ బోధోపిడికి ఈ లాలూచికి నిరసనగా ఈ బంగారానికి నిరసనగా మీరు చేస్తున్న ప్రజా వ్యతిరేకమే విధానం నిరసనగా ఈ ప్రశ్న నుంచి మేము వాకౌట్ చేస్తాం అధ్యక్ష. వైఎస్ఆర్సీపీ సభ్యుల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మంత్రులు నారా లోకేష్, అచ్చెన్నాయుడు ఆగ్రహంతో ఊగిపోతూ ఎదురుదాడి చేసే ప్రయత్నం చేశారు. మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ 99 పైసలకి 5 కంపెనీలకు మాత్రమే భూములు కేటాయించామని, ప్రభుత్వం భూములిచ్చిన ప్రతి కంపెనీ క్రెడిబిలిటీ ఉన్నదే అని సమర్థించుకున్నారు. ఉర్సా కంపెనీకి ఎకరా 99 పైసలకు భూములు ఇవ్వలేదని చెప్పారు. 5 కంపెనీలకి మేము భూములు కేటాయిస్తాం జరిగింది 99 పైసల్లో. దాంట్లో టీసీఎస్, కాగ్నిసెంట్, ఏఎన్ఎస్ఆర్, రహేజా కార్, అదేవిధంగా మదర్సన్ ఇంటర్నేషనల్కి మేము భూములు కేటాయించాం అధ్యక్ష. ఇప్పుడు ఉర్సా అన్నారు, ఛాలెంజ్ చేశాను, మాట్లాడలేకపోయారు. ఇంకొకరికి ఎవరికో ఇచ్చామన్నారు, అసలు కేటాయింపే జరగలేదు, వాకౌట్ చేస్తారు. ఊరు పేరు లేని ఉర్సా కంపెనీకి ఎకరా 99 పైసలకే అత్యంత విలువైన భూములు కట్టబెట్టడానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ ఆందోళనలు చేయడం వల్లనే ప్రభుత్వం వెనక్కి తగ్గింది. అదేవిధంగా గీతంకు కేటాయించిన 5,000 కోట్ల విలువైన భూముల గురించి మాత్రం లోకేష్ చెప్పలేదు.